హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే తింటాను అన్నాడు బుద్ధిగా. లోలన్ నవ్వుకొని ప్లేట్ని చేతికి ఇవ్వబోయింది. దాన్ని తీసుకోకుండా నువ్వే తినిపించు అన్నాడు గారంగా. ఏంటి తినిపించాలా? ఇంకా నయం చంకనేసుకుని జోలపట్టు పాడమనలేదు అంది వెటకారంగా. అదెగ అదెలాగో మన పిల్లలకి చేస్తావు కానీ తినిపించుకోండం అంటూ తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అస్సలు తినిపించను. తింటే తిను లేకపోతే నీ కర్మ అని ప్లేట్ని టీపాయ్ మీద పెట్టి లేచింది. కానీ ఒక్క క్షణంలో అతని ఒళ్ళో పడింది. సంజయ్ లాగిన ఫోర్సుకి తను ఊహించే లోపే జరిగిన సంఘటనకి ఆశ్చర్యంగా చూసింది. తినిపించబోండం నీ చేత్తో పెళ్లిలో తిన్నాను. అది కూడా ఇష్టం లేకుండా నీ చేత్తో తినాలని ఉందే. అది కూడా ఇష్టంగా. ప్లీజ్ తినిపించవా అన్నాడు దీనంగా చూస్తూ. సంజయ్ ప్లీజ్ వదలు. అస్సలు కుదరదు. నువ్వు తినిపిస్తేనే వదులుతాను అన్నాడు మొండిగా. అతని పంతానికి తలవంచక తప్పలేదు లక్కీకి. కనీసం పక్కనైనా కూర్చోనివ్వు అంది అసహనంగా. అది కూడా కుదరదు. ఇలాగే తినిపించు. ఇంకా తప్పక ప్లేట్లో ఉన్న దోశని తెచ్చి చట్నీలో డిప్ చేసి అతని నోటికి అందించడంతో ఆనందంగా నోరు తెరిచాడు. అదే సంతోషంలో సగం దోశ తినాక నువ్వు కూడా తిను అన్నాడు. తన నోటి దగ్గర ఉన్న దోశ ముక్కని ఆమె నోటి దగ్గరికి తీసుకెళ్ళి నేను ఆల్రెడీ తిన్నాను. అబద్ధాలు చెప్పడం ఎప్పటి నుండి నేర్చుకుంటున్నావు? నువ్వు తినలేవని నాకు తెలిసే. హస్బెండ్ తినకుండా ఏ వైఫ్ కూడా తిందు. ఈ మాట నీ విషయంలో 100% నేను నమ్ముతాను. మీరు తినకపోతే నాకేం కర్మ తిండి మానేయడానికి అంది రెక్లెస్గా. నా వైఫ్ కాబట్టి. టు బీ ఫ్రాంక్, రోజు నువ్వు లేచాక తలని కళ్ళకి అద్దుకునేదే. కాళ్ళు ఓ ఫ్లోర్ మీద పెట్టావు. అలాంటిది నేను తినకుండా నువ్వు తిన్నావంటే నేను ఎలా నమ్ముతాను? ముందు తిను అని ఇంకోసారి చెప్పేసరికి అతన్ని ఈ ఆశ్చర్యపోయి చూస్తూ దోశముక్కను నోట్లో పెట్టుకుంది. అతను కన్ను కొట్టగానే తడబడి చూపు తిప్పేసి ఇంకో దోశముక్కని అతని నోట్లో కుక్కింది. అలా అతనికి తినిపిస్తూ తను కూడా తినేసింది. నువ్విలా నా ఒళ్ళో కూర్చొని నాకు తినిపిస్తుంటే భలే ఉంది. రోజూ ఇలాగే తినిపించుకోండం అన్నాడు అతని భుజంపై తలపెట్టి. ఏంటి వేషాలేస్తున్నారు? ఏదో అత్తయ్య మామయ్య నువ్వు తినలేవని బాధపడతారని మీకు తినిపించాలనిచ్చాను. దానికే ఏదో ఫీల్ అవుతున్నారు. ఇవి తగ్గించుకుంటే మంచిది. అంతేనా? అంతే అంటుండగా అతని పెదాలు తన మెడవంపులకి తగిలి నరాలు జివ్వుమన్నాయి. తన పిడికిల్లో చున్నీని గట్టిగా నలిపేస్తుంటే గుట్కలు మింగుతూ వెళ్దామనుకుంటే సంజయ్ చేతులు తన నడుముని గట్టిగా బిగుసుకున్నాయి. అతని వైపు చూడలేక అలాగని వెళ్ళలేక అవస్థపడుతున్న తనని చూసి నవ్వుని పెదాల వెనుకనే దాచి చెవిపైన చిరుముద్దు అద్ది తన నడుము చుట్టూ ఉన్న చేతులు తీసేశాడు. అతని చేతులు తీయడం ఆలస్యం. వెంటనే అక్కడి నుండి పరుగు అందుకుంది లక్కీ. అది చూసి గట్టిగా నవ్వేసిన సంజయ్ ఇప్పుడేం చూశావు బొండం? ఇంకా ముందుందనుకుని అతను కూడా కిందికి వెళ్ళాడు. సోఫాలో వేసిన బ్లౌజర్ని వేసుకొని లక్కీ కోసం చూసిన అతనికి కిచెన్లో నుండి ఎంతకీ రాలేదు. లక్కీ కమ్ ఫాస్ట్, నాకు టైం అవుతుంది అని అతను అరిచిన అరుపుకి తన గుండె స్పీడ్ అందుకుంది. మళ్ళీ పిలిచాడతను. అతను ముందుకు వెళ్ళాలంటే ఏదో తెలియని బిడియం కంగారు తన్ని ఆవహించి కాళ్ళు ముందుకు కదలట్లేదు. కానీ తను ఎదురు రానిదే. సంజయ్ వెళ్ళడని తెలిసి గ్లాస్ మంచినీళ్ళు తాగేసి తన కంగారుని తగ్గించుకుని ఒక్కో అడుగు వేస్తూ గుమ్మం వైపు నడిచింది. సంజయ్ వైపు చూడకుండానే పాపకి గట్టి ట్రీట్మెంట్నే తగిలింది. అందుకే నా వైపుకి కనీసం కన్నెత్తి కూడా చూడట్లేదు. ఈవినింగ్కి కూడా రెడీగా ఉండు బోండం, నేనిచ్చే తీయని ట్రీట్మెంట్కి అనుకుని అతను చిన్నగా నవ్వుకుని లక్కీ ఎదురు రావడంతో బయటికి వెళ్ళాడు. అతను వెళ్ళిపోవడంతో కొండంత భారం దిగినట్టయింది లక్కీకి. డాడ్ అంటూ వచ్చాడు సంజయ్ జయరాజ్ గారి ఛాంబర్లోకి. ఏంటి సంజు, ల్యాప్టాప్లో వర్క్ ఆపి అడిగారాయన. జయరాజ్ గారు ఎదురుగా కూర్చుని డాడ్, మామ కంపెనీని మన కంపెనీలో టైఅప్ చేస్తే ఎలా ఉంటుంది అని అడిగాడు డైరెక్ట్ పాయింట్లోకి వచ్చి. బాగుంటుంది కానీ సుమన్ కంపెనీ మన కంపెనీలో ఎప్పుడో టైఅప్ అయ్యింది సంజు. అవునా? కానీ నాకెందుకు చెప్పలేదు? చెప్పే అవకాశం రాలేదు. నీ పెళ్ళయ్యాక చెప్పాలనుకున్నా కానీ మర్చిపోయాను. త్వరలో నువ్వు మా చేతుల్లో మనమడు మనమరాల్ని పెట్టావనుకో, బిజినెస్ మొత్తం నీకు లక్కీకి అప్పగించి నేను నా దోస్తుగాడు ఇద్దరం మీ పిల్లల్ని ఆడించుకుంటాం. ఓహో, ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి పెద్ద ప్లానే వేశారు. వేసుకోకపోతే ఎలా? నీ కోడలేమో నన్ను చూస్తేనే మండిపడుతుంది. మీరేమో అప్పుడే మనవళ్ళు దగ్గరికి వెళ్ళారు. త్వరలో పిల్లల్ని ఇవ్వాలంట. వాళ్ళేమైనా జిరాక్స్లా ఇలా పెట్టనగానే అలాగే రావడానికి విసుగ్గా అనుకున్న సంజయ్ అలాగే ట్రిప్కి కూడా ప్లాన్ చేసుకోవాల్సింది డాడ్ అన్నాడు వెటకారంగా.
టైం వస్తే అలాగే ప్లాన్ చేసుకుంటాంలే. కానీ లక్కీకి మన 2 కంపెనీస్ టైఅప్ అయ్యాయని చెప్పు. అలాగే రేపు బిజినెస్ మీటింగ్ ఉంది. నీతో పాటు లక్కీని కూడా తీసుకెళ్ళు. డాడ్ ఐ నో బట్ లక్కీ ఎందుకు? తనకి కూడా అన్నీ తెలియాలి సంజు. ఓకే డాడ్ తీసుకెళ్తాను. ఇక నేను వెళ్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు సంజయ్. ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్న లక్కీకి కారు సౌండ్ వినిపించి సంజయ్ వచ్చాడని అర్థమై చేసిన వర్క్ని సేవ్ చేసి ల్యాప్టాప్ని షట్ డౌన్ చేసి పక్కన పెట్టేసి కిచెన్లోకి వెళ్ళింది. నా బోండం ఏంటి అలా వెళ్ళిపోయింది? మార్నింగ్ ఎఫెక్ట్ ఇంకా పోలేదా అనుకుని నవ్వుకుంటూ స్టెప్స్ ఎక్కి రూమ్లోకి వెళ్ళాడు డైరెక్ట్గా